వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. నేను ఆల్రెడీ చెప్పాను, సిఓఎస్ఎం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. 5th or 6th మీకు టైం టేబుల్ వస్తుంది అని. బట్ టైం టేబుల్ ఇందాకనే రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, మనకి టైం టేబుల్ అనేది రిలీజ్ అయ్యింది. బట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇంకా స్టార్ట్ చేయండి. కొంతమంది అయితే మాకు ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అన్న డౌట్తో కూడా ఉన్నారు. బట్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. చూడండి, నేను మీకు టైం టేబుల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. 2-1 రెగ్యులర్ వాళ్ళకి ఫస్ట్ చూద్దాము. 2-1 రెగ్యులర్ R22 వాళ్ళకి 2-1 రెగ్యులర్ R22 వాళ్ళకి ఏ రోజు స్టార్ట్ అవుతున్నది అనేది మీకు ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తానండి. ఓకే, చెప్పాను 12th మండే నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సివిల్ వాళ్ళకైతే ప్రాబబిలిటీ ఉంది. ఓకే, చూడండి, నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీకు కావాల్సిన వాళ్ళు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ప్రాబబిలిటీ స్టాట్స్ కాంప్లెక్స్ వేరియబుల్ ఉంది ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి. ఓకే, అండ్ ఇంకా సిఎస్సి వాళ్ళది ఉంది కదా ప్రాబబిలిటీ స్టాట్స్ వాళ్ళకి. జస్ట్ సెకండ్ మా. అండ్ ఎంఎస్ఎఫ్ అనేది మనకి ఏఐఎంఎల్ వాళ్ళకి 12th రోజు ఎంఎస్ఎఫ్ ఉందండి. ఓకే, అండ్ సిఓఎస్ఎం ఏ రోజు ఉంది అంటే ఒకసారి చెక్ చేసుకుందాం. సిఓఎస్ఎం. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎన్ఎంసివి న్యూమరికల్ మెథడ్స్ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దిస్ ఈజ్ ఫర్ ఫార్మాసిటికల్, మీకు కాదు. జస్ట్ సెకండ్. సిఓఎస్ఎం ఏ రోజు ఉంది అనేది మనకు తెలియాలి కదా. ఐ థింక్ జస్ట్ సెకండ్. బట్ స్టార్ట్ చేయండి. ఇంకా ఎన్ఎంసివి మాత్రం మీకు 23rd రోజు ఉందండి. ఓకే, మీరు ఇండివిజువల్గా చెక్ చేసుకోండి. నేను మీకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, జస్ట్ సెకండ్. ఓకే, చూడండి అమ్మ, మనకి ఇక్కడ వచ్చేసి సిఓఎస్ఎం అనేది 16th రోజు స్టార్ట్ అయింది. చూడండి, ఇండివిజువల్ టైం టేబుల్ కావాలనుకున్న వాళ్ళు మీరు పోర్టల్లో కూడా ఉంది. బట్ ఇక్కడ వీలైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఓకే, అండ్ ఏంటి అని అంటే ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు చదవని వాళ్ళు కూడా 1-2 సార్లు కంప్లీట్ చేయండి, అప్పుడే ఈజీగా ఉంటుంది. బట్ సిఓఎస్ఎం కావచ్చు, ఎంఎస్ఎఫ్ కావచ్చు, డిఎం కావచ్చు, ఫ్లాట్ అన్ని వీడియోస్ మాత్రం మెంబర్షిప్లో ఉన్నాయి. బట్ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, బాగా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.